హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది టేప్ తోటి మనకు ఎక్కడెక్కడ టేప్ వాడుకోవాలి, ఎక్కడెక్కడ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము. మీరు కొత్తగా నేర్చుకునేవారైనా భయపడొద్దండి. ఎప్పుడైనా ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉంచుకోవాలి, క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ ఉంచుకోవాలి. ఇలా ఎప్పుడు బ్లౌజుకి కిందికి మనకు ఖర్చులు అనేవి ఉంటాయి కదా, వీటిని మనం కొంచెం మార్కింగ్ తీసుకొని కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనం కొలత తీసుకున్నప్పుడు మనకు కొలత అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఖర్చు అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనము కొలత తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇలా బ్యాక్ని ఎప్పుడైనా కొలత అనేది మనము బ్యాక్ సైడ్ తీసుకోవాలండి. బ్యాక్ ఇలా షోల్డర్ మధ్యలో మనము టేప్ అనేది పెట్టి, మనం ఇక్కడ వెనకాల పట్టీలు పెట్టుకున్నాం కదా, నడుం పట్టీలు, అక్కడికి కరెక్ట్గా ఇలా కొంచెం క్లాత్ను లాగినట్టుగా పట్టుకుంటే మనకు కొలత అనేది వస్తుంది. ఆ వచ్చిన దానికి మనము ఖర్చు అనేది కలుపుకోవాలి. మెయిన్ బ్లౌజ్ వచ్చేసి 13.5 ఇంచులు ఉంది కదా, ఈ 13.5 ఇంచులు మీదికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలండి. మనకు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ కలుపుకుంటాము. అప్పుడు మనకు 13.5కు హాఫ్ ఇంచ్ కలిపితే 14 ఇంచులు అవుతుంది. కిందికి పావు ఇంచు, మొత్తం కలిపి 14.5 ఇంచులు అనేది మనము క్లాత్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది 14.5కి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకు ఖర్చుతో కలిపి మొత్తం బ్లౌజ్ పొడవండి. ఈ 14.5ను మనము ఇక్కడ సైడ్ కూడా 14.5 ఇంచులకు మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా 14 ఇంచులకు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా మొత్తం ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. మీకు స్టార్టింగ్ కన్ఫ్యూజ్ కాకూడదు అంటే మనం ఇలా ఫస్ట్ ఒక బాక్స్లా, ఇప్పుడు మొత్తం ఫుల్ బ్లౌజు చుట్టుకొలత ఎంత ఉందనేది చూసి మనము బ్లౌజ్ లూజ్ అనేది తీసుకోవాలి. మనము బ్లౌజ్ లూజ్ తీసుకోవాలంటే ఇలా బ్లౌజుకు మనము స్టార్టింగ్ నుంచి మొత్తం ఇలా చుట్టూ అనేది టేపుతో లూజ్ అనేది ఎంత ఉంది అనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు మనకు 28.5 ఇంచులు వచ్చింది. మనము ఈ కాజా పట్టీ అనేది మనం కౌంట్ చేయొద్దు, ఎందుకంటే మనము కాజా పట్టీకి మళ్ళీ క్లాత్ అనేది తీసుకుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ మనకు 1 ఇంచ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 28.5 ఇంచులను 4 భాగాలు చేసుకోవాలి. 28.5 4 అంటే మనము బ్లౌజ్ మనకు 4 మడతల మీద ఉన్నట్టండి. ముందు పార్ట్లు 2, వెనుక భాగం మనకు ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అవి 2 కలిపి 4 మడతలుగా, ఇప్పుడు సేమ్ టేపును అలాగే 4 మడతలుగా చేస్తే మనకు వచ్చిందే అసలు లూజ్ అండి, మనకు వచ్చిన కరెక్ట్ లూజు. ఇప్పుడు వచ్చిన మనకు ఈ లూజ్ ఎంత అండి, 7 ఇంచులు వచ్చింది. దాని పక్కన ఒక పాయింట్ వచ్చింది. ఈ 7 పాయింట్ మనకు అసలు లూజు, బ్లౌజ్ లూజ్ అనేది. ఈ పాయింట్కు మనము వెనుక నడుం పట్టీకి మనం డాట్స్ వేసుకుంటాం కదా, అది మనము హాఫ్ ఇంచ్ కలిపి అదొక 1 ఇంచ్ అండి. అలాగే బ్లౌజ్ లూజ్ ఉంటుంది కదా మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం, అది ఇలా కొలుచుకోవాలి. 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ 1.5 ఇంచు ఉంది కాబట్టి మనము 1.5 ఇంచు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని 7, 8, 9.5 అవుతుంది. ఈ 9.5కు మనము ఇంకా హాఫ్ ఇంచ్ కలుపుకొని 10 ఇంచులు మనము మొత్తము తీసుకోవాలండి. 9.5 ఉంది కానీ మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని 10 ఇంచుల లూజ్ అనేది పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఈ 10 ఇంచుల లూజ్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని దానికి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మన మెజర్మెంట్స్ మొత్తం ఇందులోనే తీసుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ అవ్వదండి. ఫస్ట్ ఇలా బాక్స్ కొట్టుకొని ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే మనం ఎలా తీసుకున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనము ఇలా బ్లౌజును రివర్స్ తీసుకోవాలండి. మనము
మంచిమర సైడు కొలత అనేది తీసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు చంక దగ్గర వెడల్పు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనము కింది భాగం మనకు 7 పాయింట్ వచ్చింది కదా. ఇప్పుడు ఖర్చుతో కాకుండా మనకు అసలు లూజ్ అనేది చంక దగ్గర ఎంత వచ్చింది అని లాగి పట్టకుండా ఇలా నెక్కును మనం లాగి పట్టద్దండి, సరి సమానంగా పెట్టి మనకు లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. 16 ఇంచులు ఉంది. ఈ 16 ఇంచులు మనకు బ్యాక్ పార్టే కాబట్టి డబల్ ఫోల్డింగ్ 2 మడతలు మాత్రమే మలవాలి. ఈ 16 ఇంచులను డబల్ ఫోల్డింగ్ చేస్తే 8 ఇంచులు అవుతుంది. ఈ 8 ఇంచులకు మనం ఈ 1 ఇంచు ఖర్చుకు అదే మనం ఫోల్డింగ్కు మనం యాడ్ చేసుకొని 9 ఈ ఇంచున్నర కలిపి మనకు 10.5 అవుతుంది. మొత్తం మనకు 10.5 ఇంచులు అవుతుంది కాబట్టి 11 ఇంచుల వరకు మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అది మనకు చంక లూజ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. ఇలా క్రాస్ అనేది మనము క్రాస్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చంక దగ్గర వెడల్పుగా ఉంటుంది, కింద నడుము దగ్గర సన్నం ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తాను బ్లౌజ్తో. ఒక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెము అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా క్రాస్లా ఉంటుంది కాబట్టి మనము మీకు ఫస్ట్ బాక్స్ గీస్తే మీకు ఇలా అర్థమవుతుందని ఫస్ట్ బాక్స్ వేశాను. ఇప్పుడు ఇలా క్రాస్ లైన్ అనేది తీసుకున్నాక కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని మనము నెక్ ఎంత ఉంది అనేది ఇలా మనము చూసుకుంటే మనకు కరెక్ట్ కొలత అనేది వస్తుంది. మనము ఇప్పుడు మనం ఖర్చు కోసం తీసుకున్న 1 ఇంచ్ ఉంది కదా, అది మిగిలింది చూసారు కదా. ఇప్పుడు మనము కింద పావించుకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది మనం కింది పావించు ఖర్చు కోసం తీసుకున్న పావించు ఇలా తీసుకొని ఈ పావించును మనము పావించు దగ్గర నుండి మనము అసలు కొలత అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన ఖర్చు కోసం ఆల్రెడీ కింద ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ కోసం మనం పక్కన మిగిల్చిన క్లాత్ అనేది మనకు మిగులుతుంది. ఇప్పుడు గల్ల దగ్గర మనము కొంచెము గల్ల దగ్గర అని కాకుండా కొంచెం పైకి అనేది మనము తీసుకోవాలి. ఎందుకంటే చేయి పంపకం చేసుకోవడానికా లేకుంటే మనము ఇలాంటి క్లాత్ అనేది శారీ క్లాత్ పైపింగ్ వేసుకోవడానికి కోసమని చిన్నగా ఒక పాయింట్లో ఒక 1/2 ఇంచులో మనము ఎక్కువ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు లూజ్ అనేది మనం టేపుతో కూడా కొలుచుకోవచ్చు. ఇప్పుడు 3/3 ఇంచులు మనకి కప్ వచ్చింది. కిందికి మనము కిందికి 1/2 ఇంచు, పైకి కప్పు దగ్గర 1/2 ఇంచు, గల్ల దగ్గర కలిపి 4.5 ఇంచులు. 3/3కు 1/2 ఇంచు కలిపితే 4.5 అవుతుంది. ఈ 4.5 ఇంచులకి ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్నాము. మనము బ్లౌజ్తో తీసుకున్న టేప్ కొలతతో తీసుకున్న అవే కొలతలు వస్తాయి. మనకి 2 కొలతలు అనేవి వచ్చి ఉండాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు సైజుని బట్టి మనకు 25 to 30 సైజు ఉందనుకోండి. 25 to 30 సైజ్ వాళ్ళకి మనము నెక్ అనేది గల్ల 2 ఇంచులు తీసుకోవాలి, షోల్డర్ 3 ఇంచులు తీసుకోవాలి. అదే 30 to 35 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 2.5 గల్ల తీసుకొని 3 ఇంచుల వరకు మనము షోల్డర్ భుజం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునేది 30 సైజ్ కాబట్టి గల్ల 2 ఇంచులు తీసుకుందాము. ఇలా 2 ఇంచులు మనకు డిజైన్ బట్టి నెక్ అనేది మారుతుంది. ఇప్పుడు నార్మల్ బ్లౌజే కాబట్టి గల్లా అనేది 2 ఇంచులు తీసుకున్నాము. భుజం వచ్చేసి మనకు షోల్డర్ అండి. షోల్డర్ అంటే అందరికీ అర్థం కాదనేది భుజం అని చెప్తున్నాను. ఇప్పుడు మనకు షోల్డర్ 3 ఇంచులు అనేది మనము భుజం అనేది తీసుకోవాలి. ఖర్చుతో కలిపి మనకు 3 ఇంచులు అండి. మనకు కుట్టుకునేసరికి పావుదక్క 3 ఇంచులు అట్లా వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంచుల్ని మనము భుజం డ్రా చేసుకొని చంక డౌన్ అనేది మనము 6 ఇంచుల వరకు తీసుకోవచ్చు నార్మల్ సైజ్ వాళ్ళకండి. అదే మనకు 35 సైజు ఉన్న వాళ్ళకి 6.5 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న సైజుకి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. కొంతమందికి 5.5 కూడా తీసుకోవచ్చు, కొంచెం బాగా బక్కగా ఉన్న వారికి. అంతే. ఇప్పుడు ఇలా మనం క్రాస్గా గీసుకున్న దానికి జాయింట్ చేసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వారిని ఉద్దేశించి చెప్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనేసి నేను స్లోగా చెప్తున్నాను.
ఇప్పుడు మనము చంక రౌండ్ కోసం ఇంచున్నరకు ఒక మార్కింగ్ చేసుకొని, మీకు ఇలా కరువు తిప్పుకోవడానికి రాకపోతే 3 ఇంచులకి ఇలా భుజం నుంచి పైనుంచి 3 ఇంచులకు డాట్ పెట్టుకొని మనము రౌండ్ అనేది తిప్పుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా కర్వ్ స్కేల్స్ కూడా దొరుకుతాయండి, కానీ మనకి ఇలా చేతితో తిప్పడం అనేది ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు ఇలా కర్వ్ తీసుకొని ఇంచున్నరతో రౌండ్గా తీసుకున్నాం కదా, అంతే అండి. ఇప్పుడు మనము ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఏజ్ని బట్టి మనము కింద మనకు కప్పు దగ్గర మనం మెజర్మెంట్స్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇది మనకు నార్మల్ ఏజ్ వాళ్ళకైతే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలండి. కొంచెం మన ఏజ్ వాళ్ళకైతే మనం 2-2.5 పెట్టుకొని రౌండ్ తిప్పుకోవచ్చు. మనం కొంచెం నెక్ కింద డీప్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను. అలా అయితే మనకు కొంచెం డీప్గా ఉంటుంది. సైజుని బట్టి మనం మార్చుకోవాలి. ఈ 3 ఇంచులు ఇక్కడ డ్రా చేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్లా వస్తుంది. మనం రౌండ్ తీసుకున్నాక సెట్ అయిపోతుంది. దీనికి కొలత అనేది ఏం అవసరం లేదండి. నార్మల్గా డీప్ తీసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్తో తిప్పుకోవాలి. 1 ఇంచ్తో కూడా మనకు నార్మల్గా కావాలంటే 1 ఇంచ్ పెట్టి కూడా కరువు తిప్పుకోవచ్చు. మీరు డైరెక్ట్ కూడా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వెనుక నడుం పట్టీలు అనేవి పెట్టుకోవాలి. ఇలా షోల్డర్కి మధ్యలోకి మనము కరెక్ట్గా చూసుకొని ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి ఎవరికి ఏ సైజు వారికైనా, కొంచెం హైట్ ఉన్న వారికి అయితే 4 ఇంచులు, కొంచెం హైట్ తక్కువగా ఉన్న వారికి 3.5, కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 4 ఇంచులు అట్లా పెట్టుకోవాలండి. మనము 15 ఇంచులు పెట్టుకుంటే 4.5, 4 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న కొలత పొడవు వచ్చేసి మనకు 14.5 కాబట్టి ఇప్పుడు మనమైతే 3.5 ఇంచుల వరకు నేను పెట్టాను. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కలిపి మనకు ఈ ఇంచ్ అవుతుందండి. ఈ ఇంచ్ మనము ఖర్చు కోసం తీసుకున్నాము, అందులో యాడ్ చేసాము. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకు మెజర్మెంట్ తగ్గుతుంది. ఇప్పుడు ఇలా బ్యాక్ తీసుకున్న తర్వాత చిన్నగా ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే మనకు వెనకాల సైడ్ కూడా మనకు ఖర్చు అనేది పడుతుంది. చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుంటే మనకు సేమ్ సైజుతో మనకు వెనుక సైడ్ కూడా అదే మెజర్మెంట్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న డాట్ పడాలి అంటే ఇక్కడ ఒక చాక్ పీస్తో చిన్నగా ఇలా మనం నొక్కి పట్టినైతే మనకు వెనుక ఒక చుక్కలాగా పడుతుంది. అక్కడ పెట్టుకుంటే మనం ఈ కట్ చేసుకున్న మార్కింగ్స్తో అక్కడి వరకు డాట్ పెట్టుకుంటే కరెక్ట్గా మీకు సరిపోతుంది. ఇంతే అండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు మనకు సైడుకి కరెక్ట్ మెజర్మెంట్ రావాలి అంటే మనం తప్పకుండా ఒక 1/2 ఇంచ్ అనేది సైడుకు మార్కింగ్ చేసుకొని క్రాస్లా తీసుకోవాలి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సైడుకి ఈ 1/2 ఇంచ్ ఖర్చుతో మనము ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. లైన్ అనేది తీసుకోవాలి 1/2 ఇంచుతో. ఇలా 1/2 ఇంచుతో క్రాస్గా ఇలా తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుంది. నడుము దగ్గర కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. అంతే అండి, ఏమీ ఉండవు. పర్ఫెక్ట్ కొలత అనేది మీకు వస్తుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి. అవి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో అర్థమయ్యేలా చెప్తాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీకు ఇందులో ఏ కొంచెం యూజ్ అయినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ రూపంలో నాకు మీరు చెప్పొచ్చు. ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ప్రతిదీ అర్థం అవ్వడానికి నేను మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతిదీ అర్థమయ్యేలా చెప్తున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్స్తో కూడా మీకు మొత్తం టేప్ లేకుండా బ్లౌజ్ మెజర్మెంట్స్తో కూడా ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్. ఇదైతే మనకు బ్యాక్ అనేది కంప్లీట్ అయింది. డాట్స్ అనేవి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము
ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనము ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేవి చిన్న హ్యాండ్స్ అండి. ఇప్పుడు మనకి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మన చంక లూజు వస్తేనేమో మనము ఇలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు చంక లూజు సరిపోనట్లయితే ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టేపుతో చంక మొత్తం రౌండ్ కొలుచుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా టేపును గట్టిగా పట్టుకొని రౌండ్లా తింపుకుంటూ మనము కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకు 8 ఇంచులు వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులు మనకి ఇక్కడ సరిపోయిందా అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ సరిపోయింది 9 ఇంచులు. అదే మనకు సరిపోనట్టయితే మనం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని జాయింటింగ్స్ చేసుకుంటే ఓన్లీ 2 క్లాతులకు మాత్రమే మనకు కొంచెం అతుకు పడుతుంది. మనం మొత్తంకి కట్ చేసుకుంటే మనకు 4 పీసులు అనేవి పడతాయి. ఇలా చేసుకుంటే మనకు 2 పడతాయి. కానీ ఇప్పుడు మనకు క్లాత్ అనేది సరిపోయింది. సరిపోనప్పుడు ఎలా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనకు సరిపోయింది. ఇప్పుడు మనము షార్ట్ హ్యాండ్స్కు మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాము. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు అనేది ఉంది. ఈ ఖర్చుకు ఒక మార్కింగ్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మనము 1/2 ఇంచు 1/2 ఇంచ్ మినిమం అలా మనము ఒక పాయింట్ అనేది పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ పొడవు 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తే 3 హ్యాండ్స్ మొత్తం 4 ఇంచెస్ హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇప్పుడు 7.5 లూజులా నేను ఇలా పెట్టేసుకున్నాను. చంకా లూజుగా ఇలా ఒక డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులు ఉంది కాబట్టి చిన్న హ్యాండ్స్కు మనం ఇందులో సగము 2 ఇంచెస్ అనేది చంక డౌన్ తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇందులో సగము 2 ఇంచులు. ఈ 2 ఇంచులు మనము చంక డౌన్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంచున్నరతో మనము ఈ కర్వ్ను తిప్పుకోవాలి. ఈ పాయింట్కు కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంచున్నర తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఆ పాయింట్కు మనము డౌన్ తీసుకున్న 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి కలిపేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనము ఉన్న లూజుకు మొత్తం పాయింట్ పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు మనము చంక లూజ్ అనేది మనకు లోతు తీసుకోవడానికి ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు 1.5 ఇంచుకు మనం తీసుకున్నాం కదా, 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక లూజు మనకి ఖర్చుతో కాకుండా చంక లూజ్ ఎంత ఉందనేది ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్, నేను చిన్న హ్యాండ్ తీసుకున్నాను కదా. ఇది ఫుల్ హ్యాండ్ వచ్చేసి మనకు 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచుల్లో సగం 3.5. ఈ 3.5కు మనము మధ్యలో డ్రా చేసుకోవాలి. ఇది చంక డౌన్ అండి. చంక లూజు 6.5 ఇంచులు ఉంది. ఈ 6.5 ఇంచుల్లో మనం సగము 3.5. ఈ 3.5 దగ్గర మనము డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేస్తే వచ్చిన సగాన్ని మనము అక్కడ లోతు తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ లోతు తీసుకుంటే మనము చంక పట్టేసినట్లు ఉంటుంది. అందుకే కరెక్ట్ మెజర్మెంట్స్తో లోతు తీసుకుంటే మనకు చంక అనేది ముడతలుగా రాకుండా పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1/2 ఇంచుతో ఇలా మనము లోతు అనేది తీసుకోవాలి. మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ రాస్తున్నాను. ఇలా తీసుకున్నాం కదా, అంతే. ఇప్పుడు లోతు కట్ చేయొద్దండి, మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ కొలత ఇలా అచ్చు కొట్టినట్లయితే మనకు కింది దానికి కూడా కింది హ్యాండ్కు అచ్చు అనేది పడుతుంది, సేమ్ వస్తుంది. రెండిటి గీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనము తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లోనైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరికి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా.
ఇప్పుడు లోతులు అనేవి ఎలా తీసుకోవాలి, మనకు 2 లోతులు ఒకే హ్యాండ్కి వస్తాయండి ఒక్కొక్కసారి, అప్పుడు మనకు బ్లౌజ్ మొత్తం పాడవుతుంది. అందుకే ప్రతిసారి మనం ఇలా ఖచ్చితంగా ఇలా ఓపెన్ చేసి ఆపోజిట్ లోతులు అనేవి తీసుకోవాలి. మనకు ఇలా ఒకదానికొకటి ఇలా ఎండింగ్ పెట్టేసుకొని ఇలా ఆపోజిట్లో మనకి ఇక్కడ మార్కింగ్ పడింది కదా, దాని మీదకి వెళ్ళి తిక్కుగా గీసుకుంటే ఇది ఫ్రంట్కి వస్తుందండి. ఇవి 2 ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని మనము ఈ లోతులు అనేవి ఫ్రంట్కి వచ్చేలా చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది మెయిన్ అండి, లేకుంటే మనకు వెనకాల పట్టేసినట్లు అవుతుంది. ఒకటి లెఫ్ట్ హ్యాండ్కు, ఒకటి రైట్ హ్యాండ్కు వస్తుంది. ఇలా లోతులు అనేవి ఆపోజిట్ మనము ఇలా తీసుకొని పెట్టుకుంటే మనకు ఖర్చులు అనేవి మిస్టేక్ అవ్వవు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. అంతే అండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకొని క్లోజ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకొని మనకి వెనుక పార్ట్ ఉంది కదా, ఆ వెనుక పార్ట్ను మనం ఇలా క్రాస్లా వేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. మనకి ఎక్కువ క్రాస్ కటింగే తీసుకుంటాం కాబట్టి చెస్ట్ సెట్ కావాలి అంటే ఇలా క్రాస్ కటింగ్గా మనం ఇలా క్లాత్ను క్రాస్లా పెట్టుకొని ఉన్న చుట్టూరా సేమ్ ఈ మెజర్మెంట్తో మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇలా మొత్తం చుట్టూ ఉన్నదంతా మనము ఫస్ట్ ఇలా డ్రా చేసుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేది మళ్ళీ ఫ్రంట్ పార్ట్కు ఎలా తీసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇలా తీసుకున్నాం కదా, ఈ పై పార్ట్ అనేది తీసేయాలండి. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి షేప్ పట్టీలు అనేవి ఎలా గీసుకోవాలి చూద్దాం. ఇప్పుడు చంకకు లోతు అనేది తీసుకోవాలి. అప్పుడు మనము 3 ఇంచెస్కి మనం ఇలా, మీకు డైరెక్ట్ తీయరాదు కాబట్టి మీకు ఇలా 3 ఇంచెస్కి ఒక ఫస్ట్ కాబట్టి 3 ఇంచెస్కి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు లోతుకు మనం ఇలా లోతు అనేది తీసుకోవాలి. 1/2 ఇంచు అనేది సరిపోతుంది. ఈ 1/2 ఇంచు మనము అంతే అండి, 1/2 ఇంచు లోతు అనేది తీసుకొని ఇలా రౌండ్గా కర్వ్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ షేప్ పట్టీల కోసము మనము వేసుకుంటాం కాబట్టి 2 ఇంచులు మనము ఏ సైజ్ వారికైనా 2 ఇంచులు అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి తీసేసుకోవాలి. వెనుక పార్ట్కి మనము ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి గల్ల ముందు ఫ్రంట్ గల్ల తీసుకోవడానికి ఉక్సు పట్టి సైడ్ మనము కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చు కోసము ఒక మార్కింగ్ అనేది ఫస్ట్ చేసుకుందాము. ఇది ఖర్చు కోసం, షోల్డర్ దగ్గర ఖర్చు కోసము 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకొని ఈ ఖర్చు దగ్గర నుండి మెయిన్ హెడ్డింగ్ లైన్ నుంచి మనము ఈ కర్వ్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం పైకి తీసుకోవాలి. ఇలా ఈ లైన్కు స్ట్రైట్గా కలుపుకొని ఇప్పుడు మనము ఈ రౌండ్ అనేది తిప్పుకున్నాం కదా, ఇది 3 ఇంచులు తీసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచులు మనము వెనుక గల్ల 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 3 ఇంచులు వస్తుంది. ఇది కరెక్ట్ అండి. ఇలా తీసుకున్నట్టయితే మనకు ముందట షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఇలా రౌండ్ నెక్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు మనము క్రాస్ పట్టి షేప్ పట్టీకి మనము 2 ఇంచులు మైనస్ చేసుకున్నాం కదా,
ఈ క్రాస్ కోసము ఇంకా 1 ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ను మనము ఇక్కడ తీసుకొని ఒక డాట్ అనేది పెట్టి షోల్డర్కి మధ్యలో మనం ఒక 1/2 ఇంచ్తో ఇలా కిందికి కలుపుకోవాలి. షోల్డర్కి మధ్యలో కిందికి మనకు ఒక 1/2 ఇంచ్తో మనం కిందికి తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్లో తీసుకోవాలి. మనం వెనక పార్ట్కి కూడా మనము తగ్గించుకున్నాము, వెనకాల 1/2 ఇంచ్. అంతే అండి. ఇప్పుడు షేప్ పట్టీలు మనకు ఈ బ్లౌజ్తో ఏం లేదండి, మనకు సైజుని బట్టి మనము ఈ కొలతలు అనేవి తీసుకోవాలి. ఇది నార్మల్ సైజ్ కాబట్టి మనము ఇక్కడి నుంచి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ షేప్ పట్టీలు మనం కరెక్ట్గా తీసుకోవాలండి. ఇవి మనకు ఎలా డాట్స్ పెట్టుకున్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక టిప్ అనేది పాటిస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్లో 3.5 ఇక్కడికి 3.5 ఇంచులకు మనము డాట్ అనేది పెట్టుకున్నాం కదా. ఇది నార్మల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచున్నర సగం 3/4. ఈ మిడిల్లో డాట్కి ఇటు 3/4 ఇటు 3/4 అంటే ఈ ఇంచుకు మనము ఒక పాయింట్ తక్కువ అన్నట్టు ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా 3/4 తీసుకోవాలి. 1/2 ఇంచుకి ఇంకా పావు కలిపితే 3/4 అవుతుంది. ఈ 3/4ను మనము అటు ఇటు మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ డాట్ అనేది 2 ఇంచులకు తీసుకోవాలి. అదే సైజుని బట్టి ఉంటుంది. కొంచెం పెద్ద సైజు వారికి అయితే 2.5 వరకు తీసుకోవాలి. ఇలా ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇది అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్లా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మిడిల్ డాట్ అనేది మెయిన్ అండి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న టిప్స్ అనేది ఇక్కడ ఫాలో కావాలి. అది మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డాట్ అనేది మనకు షోల్డర్ మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ అనేది వచ్చిన కొలతలో నుంచి సగానికి పెట్టుకోవాలి. ఇది 4.5 ఉంది కదా, 2.5 వరకు మార్కింగ్ చేసుకొని ఇది ఒక 2.5 ఇంచులకి డాట్ పెట్టుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచుతో మనము ఇలా ఈ మిడిల్ డాట్ మన ఉక్సుల పట్టి దగ్గర డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది సెంటర్ డాట్ని పట్టుకొని ఇలా బ్లౌజ్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మీకు క్రాస్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక లైన్ పడుతుంది. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఇటు పక్కన 1/2 ఇంచు పక్కకు అన్నట్టుగా మనం ఈ డాట్ అనేది చంక డాట్ అనేది 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, కానీ మనకు 2.5 సరిపోతుంది. ఇది చిన్న సైజు కాబట్టి ఇలా తీసుకున్నాక మనం ఒక్కొక్కసారి 4 డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది అవసరం లేదండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా మినిమం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి. ప్రతి డాట్కు 1.5 ఇంచ్ అన్న గ్యాప్ ఉండాలి. అంతే. మనము ఈ కొలత ప్రకారము కట్ చేసుకోవాలి. కటింగ్ ఎలా చేసుకున్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. గెలలు కూడా కరెక్ట్గా రౌండ్గా తీసుకోవాలండి. మనము కొలత తీసుకున్న దానికి అవతల లైను ఏది మనము తీసుకున్న ప్రకారము గుర్తు పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనము ఖర్చు కోసం తీసుకున్న ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం లోపలికి తీసుకోవాలి ఈ 1/2 ఇంచు. ఇది ఎందుకంటే ఇది లోతు కోసం కట్ చేసాం కాబట్టి దీన్ని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ సైడ్ కుట్టు అనేది ఉంచుతున్నాను, ఎందుకంటే ఇక్కడ మనము పాయింట్ పెట్టుకుంటాం కదా, అక్కడ మనకు ఈ క్లాత్ అనేది సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేవి అయిపోయాయి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము షేప్ పట్టీలు, అదే ఫ్రంట్కు మనకు బ్లౌజ్కి ఫ్రంట్కు వేసుకునే షేప్ పట్టీలు అనేవి కట్ చేసుకుందాము. ఇవి మనకి ఇలా ఫోల్డింగ్ క్లాత్ ఉందండి, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ అర్థం కావాలి కాబట్టి నేను సింగిల్గానే చూపిస్తాను. ఎందుకంటే మీకు అప్పుడప్పుడు ఇందులో మనకు క్లాత్ వెళ్ళదు ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు, అప్పుడు మీకు ఎలా జాయింటింగ్ చేసుకోవాలనేది మీకు తెలిసి ఉండాలి. అందుకే నేను ఇప్పుడు సింగిల్గానే కట్ చేస్తున్నాను.
మనకి ఫోల్డింగ్ చేసుకుంటే డబల్ క్లాత్ మనకు ఆ ఖర్చు పడకుండా తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది. కానీ మీకు అర్థం కావాలి క్లాత్ సరిపోనప్పుడు, కాబట్టి నేను ఇప్పుడు సింగిల్ పీసెస్ తోటే చెప్తాను. మనము దీనికి 2 ముక్కలు అనేవి జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ స్టిచ్చింగ్లో ఇక్కడ 3 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు గుర్తుంది కదా, 2 ఇంచులు మనము ఫ్రంట్ కట్ చేసుకున్నాం. మళ్ళీ క్రాస్ కోసం 1 ఇంచ్ కట్ చేసుకున్నాం షేప్ పట్టీలు తీసే దగ్గర. ఇప్పుడు అవే ఇక్కడ మనము జాయింట్ చేసుకోవాలి. మిడిల్లో 2.5కు డాట్ పెట్టుకోవాలి. 2.5కు డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5, ఇక్కడ 2.75 అండి, పావు ఇంచు తక్కువ 3 ఇంచులు డాట్ పెట్టుకొని ఈ 3 డాట్స్ కలిపేలా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 3 డాట్స్ను కలుపుకుంటే మనకు జాయింటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వెనక బ్లౌజ్ అంతా మనకి ఫ్రంట్ పార్ట్కి యాడ్ అవుతుంది. ఇది పావుదక్క 3 ఇంచులతో మనము ఇలా కర్వ్ తీసుకున్నాం కదా, దీన్ని మనం కట్ చేసుకోవాలి. దీనికి ఇంకో పీస్ అనేది మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సింగిల్ పీస్ అండి, మనకు షేప్ పట్టీలకు డబల్ పీసు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి రెండు వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా వేసుకోవాలో. ఇప్పుడు ఇలా మనకు క్లోజ్ ఉంది కాబట్టి మనం ఇలా కటింగ్ పెట్టుకోవాలి. ఇవి షేప్ పట్టీలు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఏ మిస్టేక్ అనిపించినా కూడా మీరు నన్ను అడగచ్చు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టీలు, హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము గల్లకి వేసుకోవడానికి షేప్ పట్టీలు, గల్ల పట్టీలు అనేవి క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా క్రాస్ ఉంది కదా, ఈ పీసు ఇలా క్రాస్లా తీసుకోవాలి. మనకు స్ట్రేట్గా తీసుకోవద్దండి, మనకి క్రాస్ పీసులు అనేవి తీసుకోవాలి. ఇలా స్ట్రేట్గా ఖర్చులు ఉన్నదానికి మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇలా పొడుగు తీసుకుంటున్నాను. మీకు కొంచెం అలవాటు అయ్యాక ఇంచున్నరతో, వీటి వెడల్పు ఇంచున్నరతో మనము క్రాస్ పట్టీలు అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ లేనప్పుడు మనము జాయింటింగ్ చేసుకోవడం ఎలానో కూడా అప్పుడు చూపిస్తాను. మీకు కొత్తగా నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అందుకే ఇలా కొంచెం పెద్ద క్లాత్ అనేది చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవి జాయింటింగ్ చేసుకోవాలి. కానీ మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా క్రాస్ ఉన్న పీసులు కూడా జాయింట్ చేసుకోవచ్చు మనం ఇలా కటింగ్ చేసుకోకుండా. ఇప్పుడైతే స్ట్రేట్ పీసులు అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్లా సాగాలి మనకు గల్ల పట్టీలకి. అంతే, ఇవి గల్ల పట్టీలు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.